అధికారం కోసం నేల విడిచి సాము చేస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతల తీరుపై జాతీయ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారకపోతే లక్ష్య సాధన సుదూర స్వప్నంగానే మిగిలిపోతుందని గట్టిగానే క్లాస్ తీసుకుందని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అధికారంలోకి రావాలన్న ఆశయం మంచిదైనా ఈ దిశగా కార్యాచరణ లేదనే విషయాన్ని వేలెత్తి చూపింది. గత నెలాఖరులో తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇటీవల టూర్ చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ విషయాల్లో తెలంగాణ కమలనాథులకు క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపులు పక్కన పెట్టి పనిచేయాలని జాతీయ నాయకత్వం చెప్పడాన్ని పరిశీలిస్తే రాష్ట్ర నేతల గుట్టుమట్లన్నీ కేంద్ర కమిటీ చేతిలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ నాయకత్వం తలంటిన తీరుపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీ నేతల్లో ఏదో తేడా కనిపిస్తోంది. నాయకుల పనితీరుపై జాతీయ నాయకత్వం పదే పదే క్లాస్ తీసుకుంటున్నా మార్పు రావటం లేదనే మాట వినిపిస్తోంది. గత నెలలో పార్టీ అధినేత నితిన్ నబీన్, ఈ మాసంలో మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించి కమలనాథులకు తలంటారంటే నేతల్లో ఏదో లోపం ఉన్నట్టే కనిపిస్తోంది. అధికారంపై ప్రతిసారి ఆశలు పెట్టుకుంటున్నా చివరికి నిరాశే ఎదురవుతోంది. సీట్లపై అంచనాలు వేసుకుంటున్నా లెక్కల్లో తేడా వస్తోంది. అంచనాలకు వాస్తవంగా వచ్చే సీట్లకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల ముందు అంచనాలు ఘనంగా ఉంటున్నా లక్ష్యాన్ని సాధించే ఆచరణ అంతంత మాత్రంగా ఉండటంతో జాతీయ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిగో అధికారంలోకి వస్తున్నాం, అదిగో పాలన చేయబోతున్నామని కమలం పార్టీ రాష్ట్ర నేతలు అరచేతిలో వైకుంఠం చూపించడం మినహా క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరచకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక పార్టీలోని కొందరు నేతల్లోనూ అంతర్గత విభేదాలు అధికం. దీంతో తెలంగాణలో అధికార లక్ష్యానికి చేరుకోలేకపోతున్నామనే భావన బీజేపీ జాతీయ నాయకత్వంలో ఉంది. గ్రూపులను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని జాతీయ నేతలు ఎప్పటికప్పుడు చెబుతున్నా రాష్ట్ర నాయకుల తీరులో మార్పు రావటం లేదని బీజేపీ క్యాడర్ భావిస్తోంది. వ్యక్తిగత విభేదాలతో పార్టీకి నష్టమనే వాస్తవాన్ని మర్చిపోతే అధికార లక్ష్యానికి చేరుకోవటం కష్టమన్నది జాతీయ నాయకత్వం మాట. ఇప్పటికైనా తెలంగాణ కమలనాథులు ఇలాంటి వాటిని విడనాడి పార్టీ కోసం పనిచేయాలని నితిన్ నబీన్తో పాటు జేపీ నడ్డా సూచించారని బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టడానికి బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కేవలం గ్రూప్ రాజకీయాలతోనే పార్టీని ప్రజలు విశ్వసించడం లేదన్నది హస్తిన పెద్దల మాట. 2020 డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన జేపీ నడ్డా ఈసారి 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్ని స్థానాలు వస్తాయో చెప్పగలరా అని ప్రశ్నిస్తే నేతలు నోళ్లు వెళ్లబెట్టి నీళ్లు నమిలినట్టు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో ఒక్కచోటైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కార్యాచరణ ఉందా అని క్వశ్చన్ చేస్తే నాయకులు తెల్లమొహం వేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓ వర్గం పనిచేస్తే పార్టీ ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారని జేపీ నడ్డా కాస్త గట్టిగానే తలంటారన్న ప్రచారం జరుగుతోంది. ఒక గ్రూపే పార్టీ కోసం పనిచేస్తే అధికారం ఎలా సాధ్యమని నిలదీశారంటే అధినాయకత్వం తెలంగాణ బీజేపీ నేతల పోకడలను ఎంతలా పసిగడుతోందో, పార్టీపై ఏ విధంగా దృష్టి పెడుతోందో గమనించవచ్చన్నది కమలం పార్టీ రాష్ట్ర క్యాడర్ మాట. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసే నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని గతంలో నితిన్ నబీన్, ఇటీవల జేపీ నడ్డా చెప్పారంటే తెలంగాణ కమలనాథుల గుట్టంతా జాతీయ నాయకత్వం చేతిలో ఉందని అర్థమవుతోంది. నడ్డా భేటీలో ఆపరేషన్ ఆకర్ష అంశం ప్రస్తావనకు వచ్చింది. తాను హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ దిశగా ప్రయత్నాలు లేకపోవడంపై నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేంద్ర మంత్రి నర్మగర్భంగా చెప్పడాన్ని పరిశీలిస్తే రాష్ట్ర నేతల తీరును తప్పుపట్టడమే అవుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఇన్ఛార్జీలను ప్రజలు గుర్తుపట్టే పరిస్థితి లేదని నడ్డా చెప్పడాన్ని గమనిస్తే తెలంగాణ కమలనాథుల చరిత్ర అంతా జాతీయ నాయకత్వం దగ్గర ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, పార్టీ అప్పగించిన పనిని సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని మండిపడ్డట్టు సమాచారం. జూన్ చివరి వారంలో తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీలోని విభేదాలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్కు క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది.
ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. వారిలో ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడిన నేత ఉన్నారు. కుల రాజకీయాలను మానుకోవాలని ఇద్దరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాగే యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టని ఇద్దరు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యకు అప్పట్లో నవీన్ క్లాస్ తీసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బీజేపీ నేతల్లోని లోపాలను జాతీయ నాయకత్వం వేలెత్తి చూపిన తర్వాతైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.